హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో హానోకు సేతు వంశములో 7వ తరానికి చెందినటువంటి మనిషి. హీబ్రూ భాషలో హానోకు అన్నటువంటి నామధేయంబునకు అర్థము అంకితము చేయబడినవాడు. హానోకు అన్నదానికి అర్థము ప్రారంభింపబడినవాడు. హానోకు అనే హీబ్రూ పదం యొక్క అర్థము శిక్షణ పొందినవాడుగా నానా అర్థాలు ఇవ్వబడ్డాయి. దీని యొక్క మూల క్రియ పదమైనటువంటి హానక్ నుంచి అంకితము చేయుట లేదా శిక్షణ ఇచ్చటం అన్నది సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆది కాలపు హానోకు సేతు వంశంలో 7వ తరానికి చెందిన వానిగా హానోకు 365 సంవత్సరాలు జీవించి సంపూర్ణమైనటువంటి జీవితంగా అభివర్ణించబడ్డాడు. ఇతడు దేవునితో నడిచిన వానిగా పరిశుద్ధ గ్రంథములో లిఖింపబడినవాడు. అతడు కనబడకపోయెను, ఎందుకంటే దైవము అతనిని తీసుకుని పోయెను అని లిఖింపబడినది. హీబ్రీలకు రాసిన పత్రికలో సహితం హానోకు మరణమును చవి చూడకుండా స్వర్గానికి ఎత్తబడ్డాడు, అతడు దేవునిని సంతోషపరచెను అని లిఖించబడినది. కయీను కుమారుడైనటువంటి హానోకు. కయీను తన కుమారునికి పేరు హానోకు అని పెట్టి అతని కుమారుడైనటువంటి హానోకు పేరు మీద ఒక పట్టణానికి ఆయన నామకరణం చేసిన విషయం ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. హానోకు నుంచి ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు: దేవునితో నడక, నిరంతరమైనటువంటి సంబంధం, విశ్వాసము, విధేయతకు మారు పేరు హానోకు యొక్క జీవితం. విశ్వాస ప్రతిఫలం కూడా ఆధ్యాత్మిక పాఠము హానోకు నుంచి నేర్చుకుంటాం. దేవునిని పరిచిన వారికి శాశ్వతమైనటువంటి జీవము. మూడవది ప్రవక్త పాత్ర హానోకుది. దేవుని యొక్క తీర్పును గురించినటువంటి హెచ్చరికను హానోకులో మనం చూస్తాం. హానోకు దేవునితో అత్యంత సన్నిహిత సంబంధం కలిగిన వాడు కాబట్టి మరణం అతన్ని తాకలేదు. అతని జీవితము విశ్వాసం, పవిత్రత మరియు నిత్య జీవ ఆశకు చిహ్నంగా ఉన్నది. విశ్వాసం, పవిత్రత ప్రతీకగా గుర్తింపబడిన వాడు హానోకు. హానోకు యొక్క జీవితం మనకు మాదిరి అవునుగాక. గాడ్ బ్లెస్.